సార్ నమస్కారం. నమస్తే అండి. నందమూరి బాలయ్య గారి నెక్స్ట్ మూవీ 'అఖండ 2'. అవును. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ 'ఓజీ'. అయితే ఈ 2 సినిమాలు ఒకే రోజు సెప్టెంబర్ 25న వచ్చేస్తున్నాం అంటున్నాయి. ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య అటు సినీ పరంగాను, ఇటు రాజకీయ పరంగా కూడా మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు తలపడలేదు, పోటీ పడలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే పోటీ తప్పేటట్లేదు, ఇద్దరు ఎవరు తగ్గట్లేదు. ఇక 'ఓజీ' అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రమోషన్ స్టార్ట్ చేసేసింది. రేపు సాంగ్ కూడా రిలీజ్ అయిపోతుంది. 'అఖండ 2' నుంచి మాత్రం ఇంక ఎటువంటి అప్డేట్స్ లేవు. నిజంగానే పోటీ పడతారా? ఎందుకు 'అఖండ 2' అసలు వస్తుందా రాదా ఏంటి, ఏం చెప్తారు? లేదు, 'అఖండ 2' రిలీజ్ ఉందండి. అది లేదు అనే ప్రచారం ఒకటి జరిగింది కానీ, వాయిదా అనే ప్రచారం జరిగింది కానీ, దాన్ని ఆల్రెడీ బోయపాటి వారు మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించాడు. అటువంటిది ఏం లేదు, షెడ్యూల్ ప్రకారమే వెళ్ళిపోతుంది. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక పాట ఏదో అనుకున్నారు, అది కూడా అయిపోయినట్టుంది. షూటింగ్ కంక్లూడ్ అయిపోయింది. విఎఫ్ఎక్స్ అది దానికి కూడా సఫిషియంట్ టైం ఉంది. ఆగస్ట్ నెల అంతా ఉంది. సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. సినిమా యాజ్ పర్ షెడ్యూల్ రిలీజ్ అయిపోతుంది. 'ఓజీ' కూడా అదే కండిషన్. 'ఓజీ' కూడా అలాగే పెట్టుకున్నారు వాళ్ళు. అది కూడా వెనక్కి వెళ్ళటమో ముందుకు రావటమో అదేం లేదు. 2 సినిమాలు రిలీజ్ అయితే ఆ సెలబ్రేషన్ కోసం థియేటర్లు ఎదురు చూస్తున్నాయి. ఒక గ్రాండ్ సెలబ్రేషన్ కనీసం అంటే 10 స్క్రీన్లు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచం ఎలా మారిందంటే, ఒకప్పుడు ఒక పేటకు ఒక థియేటర్ ఉంటే గొప్ప అనుకునేవాళ్ళు, ఒక సింగిల్ స్క్రీన్. ఇప్పుడు ఒక పేటకి 10 థియేటర్లు ఉన్నాయి, 10 స్క్రీన్స్. ఇప్పుడు మీరు ఏ ఏరియా అయినా తీసుకోండి, అక్కడ మల్టీప్లెక్స్ ఉంటుంది, అందులో 10 స్క్రీన్లు ఉంటాయి. ఈ 10 స్క్రీన్లు కనీసం 2-3 రోజులైనా ఎంగేజ్ అవుతాయి తెలుగు సినిమాతో. కాబట్టి ఆ మూడ్ కోసం అంటే ఒక్కొక్క ఏరియాలో 5 స్క్రీన్లు ఎదురు చూస్తున్నాయి ఈ సినిమాల కోసం, ఈ 2 సినిమాల కోసం. కనీసం ఒక 10 రోజులు సెలబ్రేటివ్ మూడ్లో ఉండొచ్చు అని. అందుకని చాలా ఈగర్గా ఉన్నారు. ఈ 2 సినిమాలు వాయిదా పడకూడదు, ఏది వాయిదా పడకూడదు, 2 రిలీజ్ అవ్వాలి, ఒకే రోజు రిలీజ్ అవ్వాలని తపస్సు చేస్తున్నారు ఎవరు థియేటర్లో వాళ్ళు, ఎగ్జిబిటర్లు. ఎందుకని? జనం కూడా అలాగే కోరుకుంటున్నారు. అంటే ఆ సినిమా చూస్తాం, ఇది కూడా చూస్తాం అని అంటున్నారు వాళ్ళు. ఈ సినిమా చూసిన ఆడియన్సే అటు కూడా వస్తారు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక ఆప్షన్ ఉండాలి. ఈ సినిమానా ఆ సినిమానా అన్నప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలని ఒక ఆప్షన్ ఉండాలి ఆడియన్స్. ఆప్షన్ లెస్ గా ఎప్పుడు ఉండడు. మానవ సహజం అది, నైజం అది. ఒక దశలో దిల్ రాజు గారు కుమ్మక్కు రిలీజులను ఒక పద్ధతి తీసుకొచ్చాడు. అంటే ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్ కి 15 రోజులు గ్యాప్ ఉండాలి అని. ఈ 15 రోజులు ఈ సినిమాయే ఉంటుంది అన్ని స్క్రీన్స్ లోను, అన్ని థియేటర్లోను. దాంతో ప్రేక్షకుడికి ఆప్షన్ లేకుండా పోయింది. సినిమాకి వెళ్ళాలంటే చచ్చినట్టు ఈ సినిమాయే చూడాలనే ఒక కండిషన్ వ్యవహారంలో తీసుకొచ్చారు. దాంతో ఇండస్ట్రీ మీద చిరాకు పట్టడం మొదలుపెట్టాడు ప్రేక్షకుడు. ఆ పరిస్థితి నుంచి వెనక్కి రావటం మొదలైంది. ఇప్పుడు 2 హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే చూడటానికి సిద్ధంగా ఉన్నారు జనాలు. అందుకని ఒక సెలబ్రేషన్ కోసం ఈ 2 సినిమాలు ఆ రోజే రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు అందరూ. అందులో భాగంగానే ఈ 2 సినిమాలు ఆగవు. అయితే ప్రమోషనల్ యాక్టివిటీ 'ఓజీ' ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ, అంటే 'ఓజీ' ముందడుగు వేయటానికి ఒక ప్రాతిపదిక ఉంది వాళ్ళకి. 'హరిహర వీరమల్లు' అనే సినిమా విడుదలై ఒక వాతావరణం తీసుకొచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా సినిమాలు చేస్తాడా చేయడా, ఈ 3 సినిమాలు కమిట్ అయిన సినిమాలు కూడా వస్తాయా రావా, ఇలాంటి అనేక సందేహాల మధ్య ఆయన సినిమా కెరియర్ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మొత్తానికి రిలీజ్ అవుతుందా అవదా అనే డోలాయమాన స్థితిలో అసలు ప్రాజెక్ట్ ఆగిపోయింది అని ప్రచారం జరిగిన 'హరిహర వీరమల్లు' సినిమా థియేటర్లోకి వచ్చేసింది. షూట్ అయినంత వరకు జనం చూస్తారు. అంటే ఓ 20% షూట్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించి సెకండ్ పార్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రామ్. దాన్ని పక్కన పెట్టేస్తే జనం ఒకసారి పవన్ కళ్యాణ్ ని హీరోగా చూడటం అనే ప్రక్రియ మొదలైంది. సో ఈ మూడ్ ని క్యాప్చర్ చేస్తూ, ఈ మూడ్ లో జనం ఉన్నప్పుడే దీన్ని నెమ్మదిగా కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ నెమ్మదిగా మొదలు పెట్టారు. అక్కడ 'అఖండ'కి ఇలాంటి అవసరం లేదు. ఆయన ఆల్రెడీ రాజకీయాల్లోనూ ఉన్నాడు, సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతున్నాడు. ఆయన ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు. ఆయన సినిమా హీరోగానే ఉన్నాడు. సినిమా హీరోగా ఉంటూ అక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అంతే తప్ప రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో లేడు ఆయన. అందుకని ఆయన సినిమా హీరోగానే జనం చూస్తున్నారు. సో ఆ పద్ధతిలో దాని ప్రమోషన్ యాక్టివిటీ ఎప్పుడు మొదలు పెట్టాలనే షెడ్యూల్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు.
దానికి కూడా మొదలవుతుంది. ఆల్రెడీ మొన్న బోయపాటి మీడియా ముందుకు వచ్చి ఉమ్, మాట్లాడటంతోనే మొదలైంది అనుకోవాలి. ఉమ్, ఆయన సినిమా గురించి ఒక చిన్న అంటే చాలా ఎమోషనల్, ఇంతకు ముందు చూసిన సినిమాల కంటే ఎమోషనల్ గా ఉంటుందని చెప్పాడు జనరల్ గా. ఓకే. మొదటి నుంచి కూడా అదే జరుగుతోంది. సింహ కంటే లెజెండ్ ఎమోషనల్ గా ఉంటుంది, అవును, లెజెండ్ కంటే అక్కడ అఖండ ఎమోషనల్ గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మించి ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. అవును. సరే, దీనికి ఎలాగూ జనం ప్రిపేర్ అయి ఉన్నారు ఉమ్, ఇదేమిటో చూడటం కోసం. అదే క్యూరియాసిటీ అంశం. ఉమ్, ఈసారి బాలకృష్ణతో ఏం చేయించబోతున్నాడు బోయపాటి అనేది క్యూరియాసిటీ. అవును. అందుకని దాని మీద ఉంది ఆ సినిమా, టోటల్ గా దాని మీద డిపెండ్ అయి ఉంది, ఉమ్, ఆ ఎమోషన్ మీద. ఉమ్, అందుకని ఆ ఆడియన్స్ దానికోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ బత్తి వెలిగించాడు ఆయన, ఉమ్, వెలిగించాడు కాబట్టి దాని కొనసాగింపు యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తారు వాళ్ళు. ఇదేమో పవన్ కళ్యాణ్ మూడ్లోకి జనం వచ్చారు కాబట్టి ఈ మూడ్ని క్యారీ చేయాలి ఉమ్, అనే ఉద్దేశంతో వారానికి ఒక పాట, 15 రోజులకు ఒక ట్రయలర్, ఈ పద్ధతిలో ఉమ్, నెమ్మదిగా ఈ 20 వరకు, అంటే ఇది నెక్స్ట్ మంత్ 10 వరకు నడపాలి. ఈ లోపు ఒక 3-4 ఇష్యూస్ ఉంటాయి దీనిలో. ఉమ్, పాటలు, ట్రైలర్లు, టీజర్లు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉమ్, ఒక 20 రోజులు ఎంగేజ్ చేయాలి జనాల్ని. ఓకే. ఒక 20 రోజులు ఎంగేజ్ చేసిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు కొంచెం భారీగానే ప్లాన్ చేస్తారు ఈసారి. అంటే హరిహర వీరమల్లుకి జరగలేదు అక్కడ ఒక ఈవెంట్, ఉమ్, పాన్ ఇండియా లెవెల్ ఈవెంట్ ఒకటి జరపాలి అని ఒక సాంప్రదాయాన్ని ఈ మధ్యకాలంలో పుష్ప 2 నుంచి పెట్టారు. గేమ్ చేంజరు, పుష్ప 2 ఇవన్నీ అవును. అవుట్ ఆఫ్ ది స్టేట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుపుతూ వచ్చారు. బాంబేలో చేసేవాళ్ళు, అంతకుముందు బాంబే కాకుండా రకరకాల చోట్లకి వెళ్తున్నారు. ఉమ్, అలా ఏదో ఒక చోట ఏదో పద్ధతిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ బయట, ఇక్కడ ఉమ్, ఆంధ్ర రాష్ట్రంలోను, తెలంగాణలోను ఇలా 3 చోట్ల 4 చోట్ల చేస్తారు. ఈ లోపు ఈ ట్రైలర్లు ఇలాంటివి రిలీజ్ చేస్తూ జనాన్ని ఆ మూడ్లో ఉంచుతారు. ఉమ్, ఉంచి ఆ సినిమాకి నడిపించాలి వాళ్ళని. ఒక బ్రిడ్జ్ చేయాలి, ఉమ్, వీరమల్లు నుంచి ఓజీకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి జనాలను జాగ్రత్తగా అటువైపుకి నడిపించాలి. ఉమ్, ఆ నడిపించడం అనే ప్రోగ్రాం కోసమని వాళ్ళకున్న ఆతృత వీళ్ళకి లేదు, ఉమ్, వీళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తారు. అందుకని ఇది మొదలవలేదు, అది మొదలైపోయింది, అందువలన అదే వాయిదా పడుతుందా, ఇలాంటి ఆలోచనలు అక్కర్లేదు. 2 సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతాయి. ఇద్దరు కమిటెడ్ గానే ఉన్నారు. ఉమ్, రిలీజ్ అవటం వలన వచ్చిన నష్టమేం లేదు. నష్టం లేదు అనే విషయం ఆల్రెడీ ఇంతకుముందు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు ప్రూవ్ చేశారు. అవును. ఒకే రోజు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒక రోజు అటు ఇటుగా రిలీజ్ అయినాయి. వన్ డే గ్యాప్ లో గ్యాప్ లో రిలీజ్ అయినప్పటికీ దాదాపుగా అవే నంబర్లు ఇద్దరు క్రియేట్ చేశారు. 100 కోట్లు దాటారు ఇద్దరు. ఈ దాటటం వెనకాల కొంచెం ఎడ్జ్ వాల్తేరు వీరయ్యకి వచ్చింది. అది మల్టీ స్టారర్ సినిమా, ఇది సోలో హీరో సినిమా అనేటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం 2 మంచి రెవెన్యూసే గ్రాప్ చేసినాయి అనేది ప్రపంచం చెప్పుకున్న మాట. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అంతకు మించే ఉండదు. ఉమ్, ఇంకా పెరిగింది. అంటే ఇప్పుడు ఓజీ మీద ఎక్స్పెక్టేషన్, నిజానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తుంది ఆ సినిమా అవును. దీనికంటే కూడా. అందుకని ఓజీకి పెద్ద సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అఖండ 2 మీద కూడా అన్ని సెక్షన్స్ లోనూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అవును. అది కనెక్ట్ అయితే అది కూడా ఒక రికార్డు క్రియేట్ చేసేటువంటి పరిస్థితి. ఆ రెండింటి మీద మధ్య ఆ పోటీ ఉంటుంది. ఓకే. ఏది ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటుంది అనే విషయంలో పోటీ ఉంటుంది. ఉమ్, ఆ పోటీలో ఎవరు గెలిచినా ఇంకొకళ్ళు అభినందించే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్ప ఘర్షణ పడే పరిస్థితుల్లో లేరు. ఓకే. సో ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్ అయితే చూస్తాం మనం సెప్టెంబర్ 25వ తారీఖు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.